చిన్నప్పుడు మా తాతగారు హాస్పిటల్‌కి చెయ్యి నొప్పి అని వెళ్ళారనమాట. వెళ్తే అక్కడ డాక్టర్ అన్నారంట, "మీరేం టెన్నిస్ ఆడతారా?" అని అన్నారంట. నొప్పొచ్చి నేను ఏడుస్తుంటే ఆయన నాతో వేళాకోళాడుతున్నారా అన్నారన్నమాట వచ్చి. అలాగా అంటే చెయ్యి ఇక్కడ నొప్పొస్తుందనమాట. అలాగే మీకు కూడా ఏమైనా కప్పు ఏమైనా గ్లాస్ కానీ పట్టుకొని లేపుతున్నప్పుడు నొప్పొస్తుందా? లేదా తలుపు తీసినప్పుడు కానీ, లేకపోతే షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు కొంచెం పట్టుకున్న ఇలా అన్న నొప్పి పెరుగుతుందా? అయితే ఇది టెన్నిస్ ఎల్బో అవ్వచ్చు. అంటే టెన్నిస్ ఆడేవాళ్ళకే కాదు, ఎవరికైనా రావచ్చు అనమాట. టెన్నిస్ ఎల్బో అనేది ఎందుకు వస్తుందంటే ఇక్కడ ఎపికాండైల్ అంటారన్నమాట ఈ పాయింట్ని. ఈ బోన్ ఉంటుందన్నమాట దీనికి. ఈ ఫ్లెక్సర్ కార్పి రేడియాలిస్ బ్రేవిస్ అనే మజిల్ వచ్చి ఇక్కడ అటాచ్ అవుతుంది. ఈ అటాచ్ అయిన దాని దగ్గర ఒత్తిడి ఎక్కువ ఉండి రిపీటెడ్గా చేసే పనులు చేసేటప్పుడు వాళ్ళకి ఈ నొప్పి టెన్నిస్ ఎల్బో వస్తూ ఉంటుంది. సో ఇది ఎవరికంటే యూజువల్గా కంప్యూటర్ మౌస్ లేదా సిస్టమ్ ఎక్కువ వాడేవాళ్ళు, అయితే కూలీలు ఇండస్ట్రీ వర్క్ చేసేవాళ్ళు, కార్పెంటర్లు అదే పనిగా కొంచెం ఇలా వర్క్ చేయడం, ప్లంబింగ్ వర్క్ ఏమైనా స్క్రూలు ఇలా బిగించడం, వంట చేసేవాళ్ళు లేదా అంట్లు ఇలా తోమడం, ఇలా ఎవరికైనా రావచ్చు అనమాట. ఈ లక్షణాలు ఏంటంటే ఈ మోచేతి ఇటువైపు ఇక్కడ నొప్పి వస్తుంది. వస్తువులు ఏదైనా పట్టుకున్నప్పుడు కలుక్కుమంటూ ఉంటుంది అనమాట. ఏదైనా బాటిల్ మూద్దేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు కూడా బాగా ఎక్కువ వస్తుంది. బలంగా గట్టిగా ఏమైనా పట్టుకుని లేపుదాం అనుకున్నాం అనుకోండి, అప్పుడు బాగా ఎక్కువ నొప్పి వస్తూ ఉంటుంది. ఏదైనా చేయి తిప్పుతున్నప్పుడు, ఏదైనా రొటేట్ చేసినప్పుడు నొప్పి వస్తూ ఉంటుంది. సో మణికట్టు కొంతసార్లు ఇక్కడ నుంచి ఇదంతా లాగేసినట్టు కనిపించవచ్చు అనమాట. సో ఇప్పుడు దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే ఈ చేత్తో చేస్తుంటే ఆ చేత్తో మానేసి ఈ చేత్తో చేయొచ్చు. అంటే పని తగ్గించుకోవాలి ముందు. ఆ తర్వాత ఇక్కడన్నా హాట్ ప్యాక్స్ కానీ ఐస్ ప్యాక్స్ కానీ రోజు 10-15 నిమిషాలు కాసేపు పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు కూడా బాగానే ఉంటుంది. కొంచెం నొప్పి మరీ తీవ్రంగా ఉందనుకోండి, మీ డాక్టర్ గారిని అడిగి చిన్న పెయిన్ కిల్లర్స్ వాడుకోవచ్చు. లేదా కొన్నిసార్లు ఏంటంటే దీనికి దగ్గరగా చిన్న స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ కూడా ఇస్తారు. బాగా రేర్గా సర్జరీలు చేస్తుంటారు. దానికి మనం ఇంట్లో చేసుకోగలిగిన ఏమి చేయొచ్చు రెమెడీ ఏంటంటే ఈ పని తగ్గించుకోవడం, అలాగే స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుంది. స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజులు అంటే కొన్ని చెప్తాను నేను. మామూలుగా ఇంకా ఇక్కడ మనకు ఒత్తిడి పెరిగేలాగా చేయాలన్నమాట. ఇక్కడ ఈ స్ట్రెచ్ చేయొచ్చు, ఇలా పైకి ఇలాగ ఒక 10-15 సెకండ్లు, మళ్ళీ కిందకి ఇలా కింద కొంచెం ఇలా పైకి ఇలా కిందకి. అలాగే ఏదన్నా ఒక ఫ్లాట్ టేబుల్ మీద ఇలా చెయ్యిలా పెట్టుకొని ఒక బాటిల్ లాంటిది కానీ లేకపోతే ఒక డంబెల్ కానీ తీసుకుని ఇక్కడ ఇలా పెట్టి ఇలా స్ట్రెచ్ చేసి ఉంచడం అన్నమాట. ఇక్కడ మనకి ఒత్తిడి ఇక్కడ పడాలన్నమాట. మళ్ళీ ఇలా కిందకి, మళ్ళీ పైకి, మళ్ళీ కిందకి ఇలాగా చేయొచ్చు. లేదా రబ్బర్ బంతి ప్రెషర్ బాల్ గట్టిగా నొక్కి వదులుతూ ఉండడం, అదంతా మనకి ఇక్కడ ఒత్తిడి పడుతుంది. లేదు ఒక రబ్బర్ బ్యాండ్ లాంటిది పెట్టుకుని దాన్ని స్ట్రెచ్ చేయడానికి చేయాలన్నమాట. ఇలా స్ట్రెచ్ చేసి మళ్ళీ ఉంచడం. ఈ స్ట్రెచ్ చేసి